బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు హీరో సుహాస్ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి. సుహాస్ దంపతులు పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సుహాస్ అందరికీ తెలియజేశాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. మగబిడ్డ ప్రొడక్షన్ నెంబర్ 1 అంటూ సినిమా స్టైల్లో కొంచెం ఫన్నీగా స్పందించాడు. బిడ్డను చేతుల్లోకి తీసుకున్న ఫోటో జత చేశాడు. సుహాస్ చేతిలో బిడ్డ ఉన్నాడు. సుహాస్ ఎంతో అపురూపంగా ఆ బిడ్డను చూస్తూ ఉన్నాడు. పక్కనే ఆసుపత్రి బెడ్పై ఉన్న సుహాస్ భార్య లలిత కూడా ఆ బిడ్డను చేతితో తాకుతూ అపురూపంగా చూస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫోటోపై నెటిజన్స్తో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నటుడు గెటప్ సీను, కమెడియన్ హర్ష ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు నటుడు సుదర్శన్, హీరోయిన్ చాందిని చౌదరి, శివాని రాజశేఖర్, ప్రత్యూష తదితరులు సుహాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా సుహాస్ యూట్యూబర్గా తన జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా యాక్టింగ్ కెరియర్ను ప్రారంభించాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. తర్వాత 2018లో వచ్చిన పడిపడి లేచే మనసుతో మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హీరో శర్వానంద్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత పలువురు హీరోలకు ఫ్రెండ్గా నటించాడు. కలర్ ఫోటో మూవీతో హీరోగా మారాడు. ఈ చిత్రంలో సుహాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కలర్ ఫోటోకు నేషనల్ అవార్డు సైతం వచ్చింది. 2023లో సుహాస్ రైటర్ పద్మభూషణ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. సుహాస్ ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. 2024 ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి హీరో సుహాస్ దంపతులు పన్నంటి మగబిడ్డకు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠన జరుగుతున్న రోజే జన్మనివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.